హాయ్ ఫ్రెండ్స్, శర్వానంద కృతి శెట్టి హీరోయిన్గా నటించిన సినిమా మనమే. ఈ సినిమా రిలీజ్ అయ్యి సుమారు ఇప్పటికి గత ఏడాది అవుతుంది. అయినా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. తాజాగా శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. అదేంటి ఈ వీడియో మనం తెలుసుకుందాం. అయితే శర్వానంద కృతి శెట్టి హీరోయిన్లుగా చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమాదిత్య కీలక పాత్ర నటించిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీవీ జ్ఞానప్రసాద్ ఈ చిత్రం నిర్మించినట్టుగా తెలుస్తుంది. సుమారుగా ఏడాది దాటిన తర్వాత ఓటీటీలోకి రానుంది. మనమే తాజాగా ప్రకటన కూడా వచ్చేసింది. పర్ఫార్మెన్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం లాభాలను తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తుంది. శర్వానంద పుట్టినరోజు సందర్భంగా మనమే సినిమాని ఓటీటీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసేశారు. మార్చి 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని విడుదల కానుంది. దీన్ని అధికారికంగా కూడా ప్రకటించేశారు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో శర్వానంద ప్లస్ అయినట్టు తెలుస్తుంది. అయితే మనమే సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా మనకందరికీ తెలిసింది. అయితే హీరో శర్వానంద బైక్ రేసింగ్లో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. హీరో శర్వానంద హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో రేజ్ రాజ్ ప్రచారం కానున్నట్టుగా తెలుస్తుంది అనే మూవీ రూపొందించినట్టుగా తెలుసు. ఈ చిత్రం మోటార్ సైకిల్ రేస్గా శర్వానంద నటిస్తున్నారు. 1990 నుండి 2000 మధ్య కాలంలో జరిగే స్పోర్ట్స్ మూవీలో మౌలిక నారాయణ్ హీరోయిన్గా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. మూవీ క్రియేషన్ సంస్థ ఈ సినిమాని నిర్మించారు. త్వరలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా ఉంటే స్పోర్ట్స్ డ్రామా జోన్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్కు ఉంది. ఇది మళ్ళీ ఇది రాని రోజు 2015లో మూవీలో రన్నింగ్ రేసులో పడి లేచే మనసు 2018 మూవీ. ఇది ఫుట్బాల్ ప్లేయర్గా శర్వానంద్ నటించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 2025లో రేజ్ రాజ్ సినిమా కూడా అదే హిట్లో దూసుకుపోతుందని, శర్వాకి ఎంతో పేరు తెస్తుందని తెలుస్తుంది ఫ్రెండ్స్.